ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభోదయం. శ్రోతలారా, బాగున్నారా? మీ కొరకు ప్రతిదినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం. రండి, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఎముకలలో అగ్ని, ఫైర్ ఇన్ ది బోన్స్ అనే అంశాన్ని మీ మధ్యన జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం 9వ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. అది నా హృదయంలో అగ్నివలే మండుచు నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్టున్నది అని ఇర్మియా గారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రవక్తయగు ఇర్మియాకు జనముల మధ్య నుండి, రాజుల యొద్ద నుండి వ్యతిరేకత వచ్చింది కనుక అతడు సొమ్మసిల్లెను. అయితే కనికరం గల దేవుడు ఇర్మియా యొక్క ఎముకలలో తన అగ్ని అభిషేకమును ప్రవేశపెట్టెను. నేడు మీ ఎముకలలో తన అగ్ని అభిషేకము కుమ్మరించి మిమ్మను ఉజ్జీవింపచేయుటకు బహు ఆసక్తి గలవాడై ఉన్నాడు. ఆయన ఎండిన ఎముకలను జీవింపచేయగలవాడు కదా. హెస్కేలు 37:1-6 వచనాలు చదువుతూ ఉంటే, ఆ వచనాల కారణము మీరు క్రీస్తు ఎముకలలో ఎముకగాను ఆయన పెండ్లి కుమార్తెగాను ఉన్నారు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుజేయువాడు ఆయనే. యెషయా 40:29లో ఉన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నిజంగా ఎముకలలో అగ్నిని సృష్టింపచేసి నాశనంకై వెళ్లిపోతున్న వారిని యేసుప్రభు సువార్తను అందించడానికి, ప్రకటించడానికి దేవుడు అనేక మందిని అనేక రకాలుగా అనేక మంది మిషన్స్ ని వాడుతూ ఉన్నారు. నేడు ప్రభు మిమ్మును కృంగిన స్థితిలో నుండి లేవనెత్తి ఉత్సాహమును ఆత్మతో నింపుచున్నాడు. దానికి కారణమేమిటో తెలుసా? దేవుడు మీ ఎదుట ప్రేమ కలిగి ఉన్నాడు. ఒకప్పుడు దావీదు సొమ్మసిల్లి ఇట్లనెను, నేను ఏమియూ మాట్లాడక మౌనునై క్షేమమును గూర్చినైనను పలుకక నేను మౌనముగా నుంటిని. అయినను నా విచారము అధికమాయెను, నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించుచుండ మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని అని సంకీర్తన 39:2-3లో దావీదు మహారాజు గారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రవక్త అయిన ఏలియా రాణియగు ఎబెజేలు బెదురుమునకు భయపడి ఇట్లనెను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని దేవుని ఎదుట ఏలియా గారు మనవి చేసుకున్నారు. 1వ రాజుల గ్రంథము 19:4లో ఈ మాట మనం చూడవచ్చు. ఏలియా యొక్క కృంగుదలను తొలగించి నిమిత్తము మొదట పెనుగాలిని, తరువాత భూకంపమును మెరుపును కలుగజేసెను. అయినను దేవుడు ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము నాకు వినబడినని 1వ రాజుల గ్రంథము 19:12లో ఈ మాటలు మనం చూడవచ్చును. అవునండి, మెల్లని స్వరముతో దేవుడు మాట్లాడుచున్నాడు. ఆయన స్వరము మన ఎండిన ఎముకలను జీవింపచేయును. ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుని వాక్యం విన్నప్పుడు దేవుడు మనలో విశ్వాసాన్ని పురుగొల్పుతాడు. విశ్వాసముతో మనము మన స్థితి నుంచి లేవనెత్తడానికి దేవుడు సహాయం చేయడానికి సిద్ధపడి ఉన్నాడు. ఎండిన ఎముకలను జీవింపచేయువాడు యేసుప్రభువే అని నీవు నేను తెలుసుకుంటే కష్టమైన, నష్టమైన, ఎటువంటి పరిస్థితుల్లోనైనా సొమ్మసిల్లకుండా ఎముకలు దేవుని అగ్ని దిగు స్థలముగా మన దేహములో దేవుడు ఉంచడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఇర్మియా మాట్లాడనని చెప్పెను, అంతలో అగ్ని ఆయన మీదకు దిగెను. దావీదు మౌనంగా పాటించుండగా అగ్ని అతని మీదకు దిగెను. అతను నోరోరా పలికెను, ఆత్మీయగు అగ్నిని కోరుకుంటుంది. ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ అగ్ని మన మీదకు వచ్చినప్పుడు మనము ఎండిన స్థితిలో ఉన్నా, ఎండిపోయి దిగజారిపోయే స్థితిలోకి వెళ్ళిపోయినా, పాపపు రంప స్థితిలోకి ఉండిపోయినా
దేవుడు మనల్ని లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. మనలో దేవుడు అగ్ని దిగు స్థలముగా మన హృదయాలు ఉంచుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ఒప్పుకుందామా? ఎముకలలో అగ్నిని పుట్టించువాడు యేసు ప్రభువే. ఆ అగ్ని మన హృదయం మీదకి రావాలంటే నీ మనసు, నా మనసు దేవునికి ఇవ్వవలసిన ఆవశ్యకత ఉందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే లూకాసు సువార్త 12:49 ఉన్న మాట, నేను భూమి మీద అగ్ని వచ్చి తిని ఇది వరకే రగులుకొని మండవల్లని ఎంతో కోరుచున్నాను. అగ్ని ఆయన వాక్యము ద్వారా మన హృదయములోకి చొచ్చుకొని పోతే మన హృదయాల్ని రెండంచుల ఖడ్గము వలె ఆ వాక్యము చీల్చినప్పుడు మనలో ఉండే కుళ్ళు, కపటము, దోషము, పాపరహిత జీవితం మనకి దేవుడిస్తాడని సిద్ధపడుతూ ఉన్నాడు. ఒప్పుకుందామా? ఆయన అగ్ని మనలో, మన ఎముకలలో ఆయన దించేలాగున, తీసుకువచ్చేలాగున దేవుని సన్నిధిలో మొరపెట్టుదాం. మన పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. దేవుని కొరకు ఎదురు చూద్దాం. ఎముకలలో అగ్నిని పుట్టించువాడు యేసు ప్రభువే అని నమ్ముదాం. నా హృదయం అగ్ని వలె మండుచు నా ఎముకలలో మూయబడినట్లున్నదని ఇర్మియా చెప్పిన రీతిగా ఆయన నామాన్ని, ఆయన పేరుని ప్రకటిద్దాం. ఆ విధంగా జీవిద్దాం. దేవుడు ఈ వాక్య భాగం ద్వారా మనందరితో మాట్లాడని నమ్ముతూ, విశ్వసిస్తూ ప్రార్థన చేసుకుందాం. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9485508509 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.